పెంచుకోలేకనా ఎత్తకాడే ఎవరనుకోండి ఎవరు మహారాజు గారి పుత్రుడు. ఓ యువరాజు గారా? ప్రహ్లాద బాలుడు. ఓహో అయితే అడ్డం విడిచిపెట్టి నిలువు పెట్టాడు. నిలువు తీసి అడ్డం పెట్టి పెట్టుతాను. అయితే ఏమనిపించాలి? ఓ నమో నారాయణ. ఇలాగే అదే కదా అబ్బా ఈ బాలకుడు తిరిగి నా పదాలు పడిపోయి ఓ నమో హిరణ్యకశపువే నమః అనిపిస్తే మాకేమిస్తారు? అబ్బో మా మహారాజులతో చెప్పి మీకేం కావాలని నమ్మి రాజ్యం ఏం కావాలి? అరే బాగుందండి భయపడకు గట్టి మంచి కలకత్తా గారి అంటున్నావు అనేస్తున్నావు అదే అన్నాడు చెప్పండి. బాబు ఇంకోసారి అంటారు హిరణ్య కచపుచే నమః అన్నాడు. తీసుకోండి. సరిగ్గా విను. ఇత్తగాడన్నదేమి నువ్వన్నదేమి ఆయన అన్నది. నువ్వన్నది నేనన్నా, నేనన్నది ఆయన అన్నాడు. ఆయన అన్నది నువ్వన్నది ఆయన అన్నది. ఆయన ఏమన్నాడు? ఓం నమో హిరణ్యకశపువే నమః. నేను అదే అన్నా. ఓం హిరణ్య కచపుచే నమః. సరిగ్గా వినురా. ఓ నాయన బాబు వీళ్ళకి ఎంటికలు పలిసిపోయి బాగా చెవులు ఏర్పడతాయి. అంటున్నావు అను ఏ నారాయణ మామి ఇందాక నుంచి కాదు ఆయన పుట్టినప్పటి నుంచి అదే అంటున్నాడు. పుట్టినప్పటి నుంచి అంటున్నాడు. ఇప్పుడు మానమంటే మాట్లాడా తీసుకుపడుతారా? ఇందులోకేలా పాముల చేత కరిపించమన్నది కరిపించమా? ఏ బాబు నా కోపం వస్తే నేను మంచోడి కాదు. అంటావా అంటావా నాకు మోకాళ్ళ దాకా కోపం వచ్చింది అంటావా? నాకు నడుముల దాకా కోపం వచ్చింది అంటావా? నాకు పీకల దాకా కోపం వచ్చింది అంటావా? అంటావా? అనకపోతే పో. మరి నేను అనా అంటుంటే నేనే మరి అట్టగాడు అన్నాడు. అందుకే పాముల చేత కనిపించమా? సరే బాబు